నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది షూటింగ్ లో ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఎడమ కంటికి చిన్న గాయం అయినప్పటికీ చరణ్ ఎలాంటి విరామం లేకుండా నేటి నుంచి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో పనిచేస్తోంది. ఇక నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఏప్రిల్ 8కి వాయిదా పడ్డాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్లో తన ఎడమ కంటికి చిన్న గాయమైనా ఆయన ఏమాత్రం విరామం తీసుకోకుండా నేటి నుంచి మళ్లీ సెట్ మీదకు వచ్చేశాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న విడుదలయ్యేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా పనులు చేస్తోంది. నార్త్ అమెరికా ప్రీసేల్స్ మార్చి 27కు బదులు ఏప్రిల్ 8న ప్రారంభం కానున్నాయి. అదే రోజు డీ-బాక్స్ డాల్బీ వంటి ప్రీమియం ఫార్మాట్ల బుకింగ్స్ కూడా మొదలవుతాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతంతో ఇప్పటికే 2 పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. శ్రీరామనవమి, చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ సర్ప్రైజ్ రాబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ లో కొంత ఆలస్యం జరిగింది. ఇందువల్ల నాని దాదాపు 2 నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అయితే మొదటి సింగిల్ సాంగ్ భారీ హిట్ అవ్వడంతో నాని ఇప్పుడు పూర్తి ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. నేచురల్ స్టార్ నాని తన సినిమాలను సాధారణంగా వేగంగా పూర్తి చేస్తుంటాడు. కానీ ది పారడైజ్ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాని సవాల్తో కూడిన పాత్రను పోషిస్తున్నాడు. భారీ సెట్లు మరియు వందలాది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతోంది. దీంతో నాని దాదాపు 2 నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ప్రారంభంలో ఈ జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినా ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ భారీ హిట్ కావడంతో నాని ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ పాట సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. నాని ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో మహేష్ బౌంటీ హంటర్ గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే రోల్లో ప్రభాస్ కల్కిలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రూమర్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న బిగ్గెస్ట్ చిత్రం వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్టుపై ప్రపంచ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు రోల్ గురించి ఓ వార్త విరివిగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బౌంటీ హంటర్గా కనిపిస్తారని వినిపిస్తోంది. ఇదే రోల్లో ప్రభాస్ కల్కిలో నటించిన విషయం అందరికీ తెలుసు. వారణాసి కూడా కల్కి తరహా కాన్సెప్ట్ అని చెప్పడంతో ఈ పోలికలు మొదలయ్యాయి. అయితే ఈ రూమర్లో ఎంతవరకు నిజముందో ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ నిజమైనా రాజమౌళి టేకింగ్తో ఈ రోల్ భిన్నంగా ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. వారణాసి విషయంలో అభిమానులకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని చెప్పవచ్చు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లకు చేరువలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంచెం స్లో అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో బుకింగ్స్ ఆశించిన రేంజ్లో లేవు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు స్టేట్స్లో మొదటి వారాంతం గట్టి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సినిమా కొంచెం స్లో అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఆశించిన రేంజ్లో బుకింగ్స్ పడ్డం లేదు. మొదటి వారాంతం ట్రెండింగ్తో పోలిస్తే వీక్ డేస్లో తక్కువగా ఉన్నాయి. అయితే శ్రీరామనవమి మరియు వీకెండ్లలో సినిమా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ధురంధర్ 2 ఫైనల్ రన్లో ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ సినిమా రాకాస ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ట్రైలర్ సాలిడ్ విజువల్స్ తో థ్రిల్ చేస్తోంది. ట్రైలర్ ఆశ్చర్యకరమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
సంగీత్ శోభన్ ఎంట్రీ తర్వాత ఫన్ మోడ్లోకి మారిన ట్రైలర్ అడ్వెంచరల్ రైడ్ను ప్రామిస్ చేస్తోంది. సంగీతం మరియు ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్లో ఉన్నాయి. కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 3న సినిమా థియేటర్లలోకి వస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా, దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా రాకాస. టీజర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు. డెఫినెట్ గా ఇది అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఒక బ్రహ్మ రాక్షసుడిని పరిచయం చేస్తూ ఆసక్తికరమైన కథనం, అంతకంటే ఆశ్చర్యపరిచే విజువల్స్ తో ఊహించని విధంగా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. ఇందులోనే సంగీత్ శోభన్ ఎంట్రీ తర్వాత నుంచి మంచి ఫన్ మోడ్లోకి ఈ ట్రైలర్ మారడం బాగుంది. అలాగే ఇందులో సంగీతం కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ టాప్ నాచ్లో ఉన్నాయి. ఫైనల్గా సంగీత్ పై స్పైడర్ మ్యాన్ తరహా కామెడీ భలే అనిపిస్తుంది. సో మొత్తానికి రాకాసాతో మేకర్స్ సాలిడ్ ట్రేట్ని ఏప్రిల్ 3న ఇవ్వబోతున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమా యువతకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు స్టోరీ లైన్ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి. రాకాస ట్రైలర్ చూసిన వారంతా సినిమా గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టులో మల్టీ స్టారర్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హీరోయిన్ల ఎంపిక ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్లో కృతి పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే వెంకటేష్ కు జోడీగా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబినేషన్ ఇప్పటి వరకు తెరపై కనిపించకపోవడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబినేషన్లో ఆయన ఒక క్రేజీ మల్టీ స్టారర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో ఎప్పుడూ ముందుండే అనిల్ ఈ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్లో కృతి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. మరోవైపు సీనియర్ హీరో వెంకటేష్ కు జోడీగా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకు తెరపై కనిపించకపోవడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ కాస్టింగ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ పక్కా సంక్రాంతి సినిమా ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళంలో తెరకెక్కిన యూత్ఫుల్ చిత్రం యూత్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యింది. కెన్ కరుణాస్ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్ రిలీజ్ చేస్తోంది. మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. మార్చి 26న కాకుండా మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంలో తెరకెక్కిన యూత్ఫుల్ చిత్రం యూత్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. కెన్ కరుణాస్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది. తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మేకర్స్ ఈ సినిమా రిలీజ్పై ఓ బాంబ్ పేల్చారు. రిలీజ్ డేట్ను వాయిదా వేస్తున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. మార్చి 26న కాకుండా మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాక ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తామని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాంషి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.
చార్మింగ్ స్టార్ శర్వానంద్ బైకర్ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో భోగి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నెట్ఫ్లిక్స్ నుంచి భారీ ధరకు డిజిటల్ స్ట్రీమింగ్స్ హక్కులు దక్కాయి. షూటింగ్ దశలోనే ఈ డీల్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమమురారి హిట్ తర్వాత ఏప్రిల్ 3న బైకర్ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి నెట్ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు దక్కాయి. సాధారణంగా టీజర్ లేదా ట్రైలర్ వచ్చాక ఓటీటీ డీల్స్ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ షూటింగ్ దశలోనే నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సినిమాను కొనేసింది. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ డీల్ శర్వానంద్ కెరీర్కు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తన పేరును అన్నా కొణిదెలగా మార్చుకుంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఖాతా ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు స్వాగతం పలుకు ఒక పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ జంట ఫోటో వైరల్గా మారింది. మెగా అభిమానులు అన్నా కొణిదెలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తన పేరును అన్నా కొణిదెలుగా మార్చుకుంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఖాతా ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు స్వాగతం పలుకుతూ ఒక పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో తన మొదటి పోస్ట్ను అన్నా లెజ్నోవా చాలా స్పెషల్గా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను ఆమె పోస్ట్ చేస్తూ ఇది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చాను అని ఆమె పేర్కొంది. ముఖ్యంగా తన బయోలో రష్యన్ హాట్ ఇండియన్ సోల్ అని రాసుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫోటో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు అన్నా కొణిదెలకు ఘన స్వాగతం పలుకుతూ కమెంట్లతో ముంచెత్తుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఆ తరువాత రజనీ వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. కమల్ హాసన్ నిర్మాణంలో ఒక మల్టీ స్టారర్ సినిమాతో పాటు డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ 2 చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. దర్శకుడు సిబి చక్రవర్తి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. రజనీకాంత్ మేకోవర్ కోసం ఏకంగా 83 రకాల లుక్స్ ను డిజైన్ చేయడం కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుండగా ఆ తర్వాత రజనీ వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. కమల్ హాసన్ నిర్మాణంలో ఒక మల్టీ స్టారర్ సినిమాతో పాటు డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ 2 చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సిబి చక్రవర్తి తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. రజనీకాంత్ మేక్ ఓవర్ కోసం ఆయన ఏకంగా 83 రకాల లుక్స్ ను డిజైన్ చేయించడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వీటిలో అత్యుత్తమమైన 3 లుక్స్ ను ఫైనల్ చేసి రజనీకి ప్రజెంట్ చేయగా అందులో ఒకదానిని తలైవా ఖరారు చేయాల్సి ఉంది. ఒక స్టార్ హీరో కోసం ఇంత భారీ స్థాయిలో లుక్ టెస్టులు జరగడం అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రయోగంపై సోషల్ మీడియాలో రజనీ అభిమానుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ పై ఇన్ని రకాల లుక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం అవసరమా అని కొందరు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సిబి చక్రవర్తి ఫైనల్ చేసే ఆ స్పెషల్ లుక్ తలైవాను ఏ రేంజ్ లో చూపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.